నువ్వా రా. నువ్వెక్కడున్నా ఇలా కనిపెట్టేస్తాను ఈశ్వర్. అది సరే, ఈ కోటు, ఈ బూటు, ఇంత పెద్ద ఇల్లు, పొజిషన్ బానే ఉంది. చెప్పానుగా పని మీద వెళ్తున్నాన్ని. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే. పని అయిపోగానే మన దారి మందే. అవును, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? డబ్బు కావాలి. డబ్బు డబ్బు డబ్బు. మీకు డబ్బు అవసరమైనప్పుడే గుర్తొస్తానా? నిన్ననే కోర్టులో జడ్జిమెంట్ చెప్పారు. వీడి నాన్నకి 3 ఏళ్ళు జైలు శిక్ష పడింది. లేకపోతే 30,000 పెనాల్టీ కట్టాలి. ఆ 30,000 వారం లోపల కడితే మా ఆయన ఇంటికి తిరిగి వస్తాడు. లేదా 3 ఏళ్ళ దాకా జైలే. తీర్పు వచ్చేదాకా నేను పెద్దగా బాధపడలేదు ఈశ్వర్. శిక్ష పడింది అని తెలిసాక నేను వీడికేసి చూడలేకపోతున్నాను. దానికి తోడు మమ్మీ నన్ను చూసే జాలి చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. మా ఆయన ఇంటికి వచ్చేస్తే నా కష్టాలని తీరిపోతాయి ఈశ్వర్. ప్లీజ్ 30,000 ఇవ్వవు? ఎప్పుడు ఇస్తానో చెప్పలేను గాని నీకు మాత్రం డబ్బు తప్పకుండా ఇస్తా. రేపు ఎల్లుండి. ప్రేమ్, ఇట్స్ లంచ్ టైం. ఆంటీ వెయిట్ చేస్తుంటుంది. త్వరగా వచ్చేయ్. ప్రేమ్, ప్రేమ్. ప్రియా, ఇట్స్ లంచ్ టైం. ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా వచ్చేయ్. నేను నీకోసం వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? హిల్లా. ప్రేమ్, నువ్వు డ్రైవ్ చేస్తావా? నువ్వు ఉండగా నేనెందుకు? పద పద. స్నేహ, ఏమిటమ్మా నా మీద కోపమా? నీ మీదే. ఎంతసేపు నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? నా కోసమా? ఎందుకు? ఎందుకంటే నువ్వు వస్తావు ఆడుకుందామని. ఎంత ప్రతిలో ఉంది నాతో ఆడుకోవడానికి ఒక్క మనిషి ఉండరు. బోరు. సారీ. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇటే ఓపెన్ చెయ్యి. హాయ్ క్రిస్టల్. డిషుమ్ డిషుమ్ డిషుమ్. యు ఆర్ ఎ కిల్లర్. నో కిల్లర్ వి. కరెక్ట్ గా చెప్పా స్నేహ. అంకల్, ఇంకొక ఆట ఆడుకుందామా? ఏం ఆట ఆడదాం? ఏదో ఒకటి. దొంగ ఆట ఆడదామా? నీకొచ్చా? ఓ, నాకొచ్చు. నేను వెళ్ళి రాకుంటాను, నువ్వు వచ్చి నన్ను పుట్టుకోవాలి, సరేనా? సరే. ప్రేమ్, నమస్తే. స్నేహ, నేను దొంగాట ఆడుతున్నావు. తను ఎక్కడో దాక్కుందాంటి, నేను వెతుకుతున్నాను. అంత తేలిగ్గా దొరుకుతుంది? అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది. జాగ్రత్తగా వెతుకు. ఏయ్, దొరికిపోయావు. సరేనమ్మా, ఈసారి నువ్వు దాక్కో, నేను పట్టుకుంటాను. వద్దులే, నువ్వే వెళ్ళి దాక్కో, నేను పట్టుకుంటాను. సరే. స్నేహ ఎక్కడా? స్నేహ ఎక్కడా? ఇక్కడ లేదు. టేబుల్ కింద కూడా లేదు. ఇదిగో, మీ అత్తమ్మేమి చెప్పనవసరం లేదు.
ఆ సెక్యూరిటీ గార్డ్ చూస్తే చాలు నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోమని చెప్పద్దా, ఆట బాడైపోతుంది. మీరు కాసేపు బయటకు వెళ్ళండి, పాపను ఆడుకోనివ్వండి. అయితే పద, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. పద పద. ప్రేమ్, పాప జాగ్రత్త. ఇదిగో, ఈసారి నేను దాక్కుంటాను, నువ్వు నన్ను పట్టుకో. ఒకవేళ నేను దొరకలేదనుకో, అత్తమ్మ దగ్గరికి వెళ్ళు. ఆ తర్వాత నువ్వు అత్తమ్మ ఇద్దరు కలిసి వచ్చి నన్ను పట్టుకోవాలి. ఓకే? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. అంకుల్ రెడీనా? నేను వస్తున్నా. నువ్వే నన్ను అంకుల్కి పట్టించావు, ఇప్పుడు నువ్వే అంకుల్ని పట్టివ్వాలి. అలాగే స్నేహ. అంకుల్ ఎక్కడ? చెప్పు. అంకుల్. ఓకే ఓకే స్నేహ. అంకుల్ జరిగిపోయా. మిస్టర్ కిల్లర్, భోజనం రెడీ. కమింగ్. పద. ఆంటీ, భోజనం చాలా బాగుంది. వంటలో నా చేయి కూడా పడింది. ఆ? ఏంటి వెతుకుతున్నావు? కూరలో నీ చేయి దొరుకుతుందేమోనని. చాలు ప్రేమ్, చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుతున్నాను. నాకే నవ్వు రాలేదు, ఎప్పుడు ఇంట్లోనే బోర్గా ఉంది. అంకుల్ అంకుల్ బయటకు వెళ్ళి ఆడుకుందామా అంకుల్? ఓకే, అలాగే. వద్దు ప్రేమ్, పాపను ఒకదాన్ని బయటికి పంపను. అయితే మీరు మాతో రండి ఆంటీ, కాస్త రిలీఫ్ గా ఉంటుంది. అవునాంటీ, అందరం బయటికి వెళ్దాం. అలాగే. ఆంటీ, మా కార్లో రండి. అత్త ఆ కార్లో వెళ్తా అత్త. వద్దమ్మా, ఆ కారులో వాళ్ళనే వెళ్ళని, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మాకేం ఇబ్బంది లేదంటీ, ఇట్స్ అ ప్లెజర్. వద్దులే ప్రేమ్, మేము ఆ కారులో వెళ్తాం. మీరు ముందు వెళ్ళండి. అలాగే. ఎస్ మేడం. గార్డ్స్, పాపను ఫాలో చేయండి. ఎంత బాగుందా?
ఒక్కసారిగా బందికానాలోంచి బయటపడ్డట్టుగా ఉందమ్మా దానికి. కిల్లర్ అంకుల్ రా. తప్పమ్మా, అలా పిలవకూడదు. ఆంటీ ఒకరోజు నేను ప్రియని అడిగాను, నేను అమెరికన్ లాగున్నానా ఇండియన్ లాగున్నానని. అచ్చు కిల్లర్ లాగున్నా ఉంది. అలాగే ఒకరోజు స్నేహ నా చేయి చూపించమంది, ఇలా చూపించాను, దట్స్ ఆల్, కిల్లర్ అంకుల్ అంది. ఆంటీ మీరే చెప్పండి, నేను కిల్లర్ లాగా అనిపిస్తున్నానా? కాదు ప్రేమ్, నువ్వు కిల్లర్వి కాదు, మూసపోసిన మర్యాదవి, రూపుదిద్దుకున్న మంచితనానివి. ఆ మాట అక్కడ చెప్పండి. విన్నాలే పెద్ద గొప్ప. స్నేహ, ఈ అంకుల్ ఎవరు? ఏయ్ ఏయ్ స్నేహ, ఆగు ఆగు, నీ పని చెప్తాను. ఆ? మా పని పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడుతున్నారని తెలిసి నాన్నగారు ఆనందించారు. మీకు ఈ బొకే బహుమతిగా పంపారు. కానీ గడువు దగ్గర పడిపోయింది ఈశ్వర్. నేను నీ దగ్గరకు వచ్చింది ఈ విషయం గుర్తు చేయడానికి. గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నేను ఒప్పుకున్న పని ఏమిటో, అది ఎంత కష్టమైందో నాకు తెలుసు. నా ప్రాణాలతో ఆడుకుంటున్నాను కూడా నాకు తెలుసు. నాకు అప్పగించిన పని మీదే ఉన్నాను. అది తప్పకుండా సాధించి తీరుతాను. ఎందుకో తెలుసా? డబ్బుతో నాకు చాలా అవసరం ఉంది. ఎంత త్వరగా నువ్వు మా పని పూర్తి చేస్తే అంత త్వరగా మిగతా డబ్బు నీ చేతికి అందుతుంది. మా పని పూర్తి చేయడానికి అవసరమైన సాయం చేయమని నాన్నగారు నన్ను నీ దగ్గరికి పంపారు. మీరు నాకేం సాయం చేస్తారు? అంకుల్ పూలు ఎంత బాగున్నాయో. నాకు ఇవ్వా అంకుల్. ఈ పువ్వులు నీకు కాదమ్మా, నాకు. హలో, అంకుల్ ఎవరు వీడు? మా తమ్ముడు. తమ్ముడు అంటే? మా నాన్న కొడుకు. హలో చెప్పు. ఈ చెయ్యి ఓపెన్ చేయి. నీకు ఆశ ఎక్కువ, డబ్బులు పడాలి. స్నేహ, తప్పు. రాను రాను నీ అల్లరి ఎక్కువైపోతుంది. అంకుల్ బిజీగా ఉన్నారు, మనం వెళ్ళిపోదాం. నువ్వు వచ్చిన పని అంకుల్కి చెప్పేసి. అంకుల్ ఈవినింగ్ మా ఇంట్లో టీ పార్టీ ఉంది. ఇంతక బోర్డు మంది పిల్లలు వస్తారంట. మనం హాయిగా అడగొచ్చు. నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మేము వెళ్ళొస్తాం ప్రియ. అంకుల్ టాటా. సారీ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్ బేబీ. పాప చాలా అందంగా ఉంది కదూ, వెరీ స్మార్ట్. అవకాశం నిన్నే వెతుక్కుంటూ వచ్చింది ఈశ్వర్. వాళ్ళ చావుకి వాళ్లే ముహూర్తం పెట్టుకున్నారు. సాయంత్రం ఫంక్షన్కి తప్పకుండా వెళ్ళు. దీన్ని చూసావా? అందులో మినీ బాంబ్ పెట్టాను. నీ చేతిలో ఉన్న దాంట్లో చాలా పవర్ఫుల్ బాంబ్ పెట్టాను. ఈ రిమోట్ నీ చేతిలో ఉన్న బొకేది. దీన్ని నొక్కితే నువ్వు చేస్తావు, నేను చేస్తాను. ఈ బొకే తీసుకెళ్ళి ఆ పిల్లకివ్వు. ఆ పిల్ల మాల్విక పక్క పక్కన ఉన్నప్పుడు ఈ రిమోట్ బటన్ నొక్కు. కానీ నువ్వు మాత్రం కనీసం 100 గజాల దూరంలో ఉండాలి. బాంబు పేలిన 10 నిమిషాల వరకు ఆ ప్రదేశంలో గగ్గోలు రేగుతుంది. ఆ కన్ఫ్యూజన్లో నువ్వు బయటకు వచ్చే. అక్కడ మన మనుషులు ఉంటారు. 2 గంటల లోపల నిన్ను భద్రమైన ప్రదేశానికి చేర్చి మరింత భద్రంగా నీ డబ్బు నీకు అందజేస్తారు. సింపుల్. నీకిష్టమైతేనే ఈ పని చేయమన్నారు నాన్నగారు. వస్తాను. ఈ పని సరిగ్గా 6 గంటల 30 నిమిషాలకల్లా అవ్వాలి. 6:31 కూడా అవటానికి వీల్లేదు. గుడ్ లక్.